కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు కమిషన్ కేసీఆర్ ను విచారించింది. అయితే ఓపెన్ కోర్టులో కాకుండా 1-to-1 గా విచారణ సాగింది. ప్రాజెక్టు డిజైన్ మార్పు, నిధుల కేటాయింపు, కేబినెట్ అనుమతులపై ప్రధానంగా విచారించినట్లు సమాచారం. ఇక కేసీఆర్ విచారణ అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు కేసీఆర్ అయితే హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగినట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు చూస్తే కాళేశ్వరం కమిషన్ ముందుకు 100 మందికి పైగా అధికారులు ఇక్కడ విచారణకు హాజరయ్యారు. మొత్తంగా వారందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారించినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత అనంతరం ఈటెల రాజేందర్ ఇక్కడ విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. వారిది కూడా ఓపెన్ కోర్టులో జరిగినప్పటికీ అయితే కేసీఆర్ కొన్ని అనారోగ్య కారణాల వల్ల మాత్రం తనను 1-to-1గా విచారణకు అనుమతించాలని చెప్పి కమిషన్ కోరిన నేపథ్యంలో కమిషన్ కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు అంగీకరించిన నేపథ్యంలో 1-to-1గా విచారణ జరిగింది. అయితే కేసీఆర్ మరో అభ్యర్థనను కూడా ఇటు కమిషన్ ముందు ఉంచారు. మొత్తంగా కెమెరా ముందు ఇన్ కెమెరా ముందే నన్ను విచారణ చేయాలి అన్నట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇన్ కెమెరా ముందే ఈ విచారణ సాగినట్లుగానే చెప్పాలి. అయితే మొత్తంగా చూస్తే మాత్రం కమిషన్ అయితే ఒక 10 నుంచి 15 ప్రశ్నల వరకు కూడా కేసీఆర్ ముందు సంధించినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అసలు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం ఉందా, నీళ్లు నిల్వ అనేటువంటి దానికి నీళ్లు అక్కడ నిల్వ చేయడానికి కేబినెట్ ఆమోదం ఉందా లేదా, సబ్ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, లేదంటే నిధులు ఏ విధంగా సమీకరించారు అనేటువంటి అంశాలతో పాటు డిపిఆర్ అనుమతి అంగీకరించకుండానే ఎలా ప్రాజెక్ట్ని ప్రారంభించారు అనేటువంటి అంశాలపైన కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం కమిషన్ సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఈ ఒక డిజైన్ ఒకలాగా ఉంది, ఇటు నిర్మాణం ఒకలాగా ఉంది. దీనికి కారణం ఏంటి, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్ణయం మీద లేదంటే క్యాబినెట్దా, ఎవరిది అనేటువంటి స్థాయిలో కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నలు అయితే కేసీఆర్కి సంధించినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ కూడా అంతే ఓపికగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కమిషన్ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్తూ వచ్చినట్లుగానే తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి పీపీటీ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇచ్చినటువంటి ఆ సీడీని కూడా కమిషన్కు అందజేసినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇక్కడ ఆయనకి చేరుకున్నటువంటి నేపథ్యంలో కమిషన్కు ముందు ఎవరైతే అంటే కేసీఆర్ హాజరైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బూర్గుల రామకృష్ణారావు భవన్ చుట్టూ పరిసర ప్రాంతాలకైతే మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. భారీ సంఖ్యలో చేరుకోవడమే కాకుండా ఆయన భారీ స్థాయిలో కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ను కమిషన్కు పిలిచింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజాకోర్టులోనే మేము పూర్తి స్థాయిలో విజయం సాధిస్తామంటూ కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ప్రత్యేకించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 50 నిమిషాల పాటు సాగినటువంటి ఈ కమిషన్ విచారణకు హాజరైన అనంతరం ఆయన బయలుదేరి మళ్ళా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం కేసీఆర్ విచారణ అంటే కేసీఆర్కు చట్టాలంటే గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవం ఉంది, పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది. కాబట్టి ఒక కమిషన్ను గౌరవించి కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందిస్తూ కూడా వెళ్ళి ఆయన విచారణకు హాజరయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, క్రమశిక్షణ, కేసీఆర్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి, క్రమశిక్షణ అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు అయితే మాత్రం వారంతా కూడా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ముందైతే మాత్రం 115వ వ్యక్తిగా అయితే మాత్రం ఆయన కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆ విచారణకు సహకరించి పూర్తి స్థాయిలో ఆయన స్టేట్మెంట్ని మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితిగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, 99 టీవీ, హైదరాబాద్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు వెనుకబడిపోతున్నారని, అందుకు కారణం పాలకుల నిర్లక్ష్యమేనని మండిపడుతున్నాయి. ఇక బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుతాము అంటున్న ఖమ్మం జిల్లా బీసీ సంఘాల జేఏసీ నేత సతీష్తో మా ప్రతినిధి చిర్రారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీసీ వాదం రాజుకుంది. ఇప్పటికే ఏదైతే బీసీ రిజర్వేషన్లు చేయాలని చెప్పేసి అనేక జిల్లాల్లో ఇప్పటికే బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్న నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలి, అట్లాగే బీసీలు 50% పైన ఉన్నటువంటి వాళ్ళకి 42% పెంచాలని చెప్పేసి బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏదైతే ఖమ్మం నగరంలో ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. జనాభా తమాషా ప్రకారంగా రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రాజకీయ రిజర్వేషన్లు మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ
ఏదైతే ఉన్నారో దాదాపు 90% ఉన్నటువంటి వాళ్ళకి అగ్రవర్ణాలు 10% ఉంటే 10% ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా 50% ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం కూడా తన్నుకుపోతున్నారు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. బీసీ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, బీసీ సంఘాలు ఒకవైపు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఖమ్మంలోనే బీసీ సంఘం నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా బీసీలు ఏదైతే ఎక్కువ జనాభా 50% పైన జనాభా ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు, దాని పట్ల మీ స్పందన? ఏదైతే భారతదేశ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి జరుగుతున్న న్యాయబద్ధమైన పోరాటం, బీసీలకి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సముచిత స్థానం కల్పించాలని, బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. చిలక పలుకులు బలికి మా బీసీని అణగదొక్కే ప్రయత్నం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 50% పైన ఉన్నటువంటి మా బీసీ అణగారిన కులాలు, వెనకబడిన కులాలు మరి ఈ 10% ఉన్న అగ్రవర్ణాల కాళ్ళ కింద ఇంకా నలిగిపోయేటట్లే ఉంది. అందుకే మా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా స్పందించి దీనిపైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చర్చ పెట్టి తీర్మానం చేసి తెలంగాణలో ఉన్న బీసీలకు అందరికీ 42% రిజర్వేషన్ కల్పించే విధంగా మరి ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. ఏదైతే 40% ఉన్నటువంటి 42% ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా, లేదంటే భవిష్యత్తు పోరాటాలు సిద్ధమవుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. సుధాకర్తో రవి, 1990 ఖమ్మం. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ మీద రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ ఉంటేనే బస్సులకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశం మీద కరీంనగర్ DTO చక్రవర్తితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. 2025-26 విద్యా సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. రేపటి నుండి కూడా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ అధికారులు మొత్తం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి కరీంనగర్ DTO చక్రవర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బస్సులను ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు, లేని వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఫిట్నెస్ పరీక్షలలో ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలు చేపడుతున్నారు? అసలు ఇంతవరకు మన కరీంనగర్ జిల్లాలో 610 దాదాపు 610 వరకు స్కూల్ బస్సులు ఉన్నాయి మొత్తానికి. దీనికి ఇంతవరకు మనకు 425-30 ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలు నిర్ధారించి ధృవీకరణ పత్రాలు ఇష్యూ చేయడం జరిగింది. మిగిలిన 100-150 పైచలకు ఏమన్నా వెహికల్స్ ఉంటే వాటికి కూడా వాళ్ళకు మేనేజ్మెంట్, విద్యాసంస్థల యాజమాన్యానికి విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళను కూడా సకాలంలో ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలు కొనసాగించుకొని సర్టిఫికేట్ ధృవపత్రాలు స్వీకరించగలని వాళ్ళు విద్య చేస్తూ ఉన్నాము. వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అయినప్పటికీ ఏదైనా చిన్న మరమ్మతులు కానీ, ఇంకేదన్నా ఇది ఇంజన్ లోపాలు కానీ, లేకపోతే గేర్లో కానీ, తర్వాత బ్రేక్స్లో కానీ లోపాలు ఉంటే సరి చేసుకొస్తాం అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు కొద్దిగా టైం, అంటే ఇక మండే వరకు కొద్దిగా టైం ఇచ్చాము. ఎలాగో శనివారం, ఆదివారం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మండే వరకు కూడా అందరూ వస్తారని కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా దీనిలో తనిఖీలోని భాగంగా మేము అన్ని వెహికల్స్ ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, హ్యాండ్ బ్రేక్స్ ప్లస్ మెడికల్ కిట్, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్, వాటితో పాటు డ్రైవర్ యొక్క అర్హత కూడా మేము పరీక్షిస్తున్నాము. డ్రైవర్ యొక్క మెంటాలిటీ, తర్వాత వారి ప్రవర్తన కూడా దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క మొత్తం లెక్కలో తీసుకొని చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అయితే కొన్ని వెహికల్స్ కూడా చిన్న మనవుతుంటే వాటి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వారు రిపేర్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా మాకు స్పందిస్తున్నారు. వాళ్ళకి కూడా మేము ఈ స్పందన ఇలా కొనసాగాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఫిట్నెస్ పరీక్షలలో ఏజెంట్లు చెప్పింది అధికారులు ఫాలో అవుతున్నారు తప్ప చేయట్లేదని కూడా అనే ఒక ఆరోపణలు అయితే వస్తుంది. దీన్ని మీరు ఎలా చెప్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ ఒకసారి వెహికల్ వచ్చింది, ఇది కొద్దిగా బ్రేక్ కొద్దిగా మైనర్ రిపేర్స్ ఉంటే తీసుకురమని రిపేర్ కూడా నోటీస్ కూడా ఇచ్చాం వాళ్ళకి. చూడండి, ఇక్కడ నోటీస్ ఇచ్చాం వాళ్ళకు. నోటీస్ ఇచ్చిన తర్వాత రిపేర్ చేస్తాం కాబట్టి అటువంటి దానికి ఆస్కారం ఏమాత్రం ఇవ్వం కూడా. ఎందుకంటే స్కూల్ బస్సులు అంటే చాలా పిల్లల, ఈరోజు విద్యార్థుల రేపటి మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ ఇలాగైతే చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళు మేనేజ్మెంట్ స్పందించాలో అదేవిధంగా ఈ బస్సులకు కూడా మొత్తం రిపేర్స్ అన్నీ చేసుకొని రావాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అదేవిధంగా మనకు ఫాలో అవుతున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇయర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో చేస్తున్నారు, మధ్యలో ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? లేకపోతే ఉంటుందండి. ఎవ్రీ పీరియాడికల్లా ఎవ్రీ 3 monthsకో 2 monthsకో తర్వాత 6 monthsకో తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ తనిఖీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కొనసాగిస్తాం కూడా.
ఫిట్నెస్ పరీక్షలను కూడా నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి డిటిఓ చక్రవర్తి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ దాదాపు మ్యాక్సిమం ఫిట్నెస్ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. ఫిట్నెస్ పరీక్షలని బస్సులను సీజ్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులున్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్ తిమ్మాపూర్ ఆర్టీఓ ఆఫీస్లో ఫిట్నెస్ పరీక్షల పరిస్థితి. కెమెరామన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. 2025-26 విద్యా సంవత్సరం మొదలవుతున్న క్రమంలో ములుగు జిల్లాలోని స్కూల్ బస్సుల మీద రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. బస్సులు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. ఇదే అంశం మీద ములుగు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల వద్ద ఉన్నటువంటి ప్రైవేటు వాహనాలు, ప్రైవేట్ స్కూల్ బస్సులు కావచ్చు, ఎవరు కూడా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేకుండా వాహనాలు నడపకూడదని చెప్పని జిల్లా రవాణా శాఖ అధికారి అయితే ప్రైవేట్ స్కూల్ యజమానులకైతే అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జిల్లా రవాణా శాఖ కార్యాలయం వద్ద ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వాటికి సంబంధించినటువంటి కాయిదాలు సర్దించుకోవాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రైవేటు వాహనాల బస్సులకు ఫిట్నెస్లు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. మన మధ్యలో రవాణా శాఖ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది ప్రైవేట్ స్కూల్ వాహనాలు తనిఖీ చేశారు? ఎన్ని వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అందించారు? పాఠశాలలో ప్రారంభం కానున్న దిశలో ప్రతి ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళకున్న బస్సులన్నీ మనం ఫిట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా వాళ్ళకి సంబంధించి మనం వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము. వాళ్ళ ప్లేస్లో కండక్ట్ చేసాము. ప్లస్ కొందరికి వచ్చేసి మా ఆఫీస్లో కూడా వాళ్ళు పిలిచి వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఒక స్కూల్ బస్కి నియమ నిబంధనలు ఎలా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ రకంగా వాళ్ళకి అన్ని రికార్డ్స్ ప్రకారంగా కానీ స్కూల్ బస్ విషయంలో అన్నీ కరెక్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొందరు ఉన్నదాని ప్రకారంగా మనకి ముఖ్యంగా ఏంటంటే కనుక బస్సు విషయానికి వచ్చేస్తే కనుక మనకు ఆ బస్సు అనేది ఏ స్కూల్ సంబంధించినది ఆ స్కూల్ అనేది డిస్ప్లే అయి ఉండాలి. సో 4 దిక్కులు ముందు వెనుక 2 దిక్కులు మనకి ఆ నంబర్ ప్లేట్ అనేది డిస్ప్లే అయి ఉండాలి. డిస్ప్లే అయ్యింది. ప్లస్ ఈ మెకానికల్ కండిషన్స్ తీసుకుంటే కనుక మనకి దాని టైర్స్ కానివ్వండి, బ్రేక్ కండిషన్స్, క్లచ్, వైపర్స్, ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వైపర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. వైపర్స్ అన్నీ ఉండిన తర్వాత అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, మెకానికల్ ఐటమ్స్ అన్ని కండిషన్లు ఉండిన తర్వాతనే మనం వాటికి సంబంధించి రవాణా శాఖలో ఇక్కడ మేము వాటికి సంబంధించిన ఫిట్నెస్ కార్యక్రమం అనేవి ఇక్కడ చేస్తాము. చేస్తే ప్రతి బస్సుకి మేము దాన్ని బ్రేక్ టెస్ట్ కండక్ట్ చేసుకొని బస్సు కండిషన్లో ఉంటే కనుక మేము వాటిని ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రైవేటు సంస్థలు ప్రతి మండలికి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా నుంచి మొదలైతే వాజేడు వెంకటాపూర్ వరకు ప్రైవేట్ స్కూల్. ఇప్పుడు ఎంతమంది ప్రైవేట్ స్కూల్ యజమానులు ఇక్కడ మన దగ్గరికి వచ్చి వారి యొక్క బస్సు ఫిట్నెస్ తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు దాదాపు మనకి ఈ రోజు వరకు మనకు ఒక 40 బస్సుల వరకు మనకి ఫిట్నెస్ అనేది ఈ రోజు వరకు మనకి ఇక్కడ ములుగు జిల్లాలో అవుతాయి. మనకు ఓవరాల్ ఇక్కడ మనకు 55 నుంచి 60 బస్సులు ఉన్నాయి జిల్లాలో. సో ఈ రోజుకి మనకి అయిపోతే ఇంకా రేపు ఇంకా సమయం ఉంది కాబట్టి రేపు మిగతా బస్సెస్ అనేది ఫిట్నెస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా యువత ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యువత వాహనాలు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, యువతకు మీరు ముఖ్యంగా ఏం చెప్పబోతున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలి? యువతకు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మోటార్ సైకిల్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళతో కనుక వాళ్ళ ట్రాక్టర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ సంబంధించి ఎలాంటి విద్యా అర్హత అనేది అవసరం లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు, బాలుడు ఎవరైనా కానీ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు ములుగు జిల్లాలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి మనం లైసెన్స్లు ఇవ్వగలిగాము? ఎంతమందికి అవేర్నెస్ తెలియపరచు? అవేర్నెస్ అనేది మనము ప్రతి మంత్ మనము వివిధ మండలాలకు మనం వెళ్ళినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎంతమందికి అనేది అంటే కనుక మనం రికార్డ్స్ బట్టి చూసుకోవాలి. దాదాపుగా అయితే మనకి రోజు ఇక్కడ నిత్యం ఒక 10 మంది వరకు 10 నుంచి 15 మంది వరకు లైసెన్స్ అనేది డైలీ తీసుకుంటూ ఉంటారు. జిల్లా రవాణా శాఖ అధికారిగా ఈ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలి. బైక్ నడిపే ప్రతి వారు హెల్మెట్ అనేది ధరించాలి. కార్ నడిపే వాహనదారులు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ అనేది ఒక్క డ్రైవర్కే కాదు, కార్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలని కోరుతున్నాను. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో ప్రైవేట్ సంస్థల యజమానులు ఎవరు కూడా ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బండికి కండిషన్ లేనటువంటి బస్సులు ఎవరు కూడా నడపకూడదని చెప్పని ప్రైవేట్ వ్యవస్థలకు మాత్రం ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలను తనిఖీలు చేయడం జరిగింది. దానిలో బాగా ఇప్పటి వరకు ఒక 40 బస్సుల వరకు
ఈరోజు ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వాటి యొక్క సంబంధించిన పత్రాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకెవరైతే ఫిట్నెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ చేసుకునే వారినైతే తక్షణం చేసుకోవాలి. మరి ముఖ్యంగా వ్యవసాయదారులు, ట్రాక్టర్లకు కూడా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి వ్యవసాయదారులకు కూడా గ్రామాలకు వెళ్తూ వారికి కూడా అవేర్నెస్ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రతి స్కూల్ బస్ కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, యువత కావచ్చు, ఈ యొక్క ఆర్టీఓ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆదేశాలు ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి వారికి ప్రతి నెల ఒకసారి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి మధ్యలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారి అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. నల్గొండ జిల్లాలో టోల్ ప్లాజా ఛార్జ్ భారం కూడా ప్రజల మీద వేస్తున్నారు ఆర్టీసీ యాజమాన్యం. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో టికెట్ మీద 10 రూపాయలు పెంచి ప్రజల మీద అదనపు భారం మోపుతున్నారు. ఇక అక్కడి పరిస్థితులను మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ వివరిస్తారు. ప్లాజాలు ఉన్న రూట్లలో ఆర్టీసీ 10 రూపాయల అదనపు భారాన్ని ప్రజలపై మోపుతూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఎక్కడైతే టోల్ ప్లాజాలు ఉన్నాయో ఆ టోల్ ప్లాజాలకు రూట్లలో వెళ్ళే బస్సులు అవుతున్నాయి. బస్సు ఛార్జీల్లో ఖచ్చితంగా గతంలో ఉన్న బస్ ఛార్జీ కన్నా 10 రూపాయల బస్ ఛార్జీని ఎక్కువగా పెంచిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండతో పాటుగా, నల్గొండ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండతో పాటుగా నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు, నల్గొండ నుంచి మిర్యాలలో వెళ్ళే బస్సులు, అట్లాగే నల్గొండ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే ప్రతి బస్సుపై కూడా ఉన్నటువంటి కిరాయి ఏదైతే ఉందో, అద్దె బస్సులకు సంబంధించినటువంటి టికెట్ ఛార్జీ ఎంతైతే ఉందో ఆ ఛార్జీకి అదనంగా 10 రూపాయలు పెంచుతూ వచ్చారు. దీనికి ప్రధాన కారణం టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో మాత్రమే 10 రూపాయలు పెంచామని చెబుతున్నప్పటికీ ఇప్పటికే NHAI మొత్తంగా టోల్ ప్లాజాలలో రుసుమును కొంత తగ్గించి టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో 4 చక్రాల వాహనాలు, అదేవిధంగా బస్సులు, వీటన్నింటిపై కూడా టోల్ ఛార్జీలు అయితే తగ్గించిన పరిస్థితి. టోల్ ఛార్జీలు తగ్గించినా కూడా వాహనాలపై మాత్రం ఆర్టీసీ యాజమాన్యం అదనపు భారాన్ని ప్రజలపై మోపుతూ వస్తుంది. దీనికి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్కు సంబంధించి గతంలో 180 రూపాయల బస్ ఛార్జీ ఉండగా ప్రస్తుతం అది 190 రూపాయలు చేసి టోల్ ప్లాజా ఛార్జ్ అదనంగా 10 రూపాయలు అయితే ప్రతి ఒక్క ప్రయాణికుల దగ్గర నుంచి కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రతి నిత్యం కూడా నల్గొండ డిపో నుంచి వందలాది బస్సులు హైదరాబాద్కు వెళ్లే పరిస్థితుల నేపథ్యంలో ఈ బస్సులన్నింటిపై కూడా ప్రతి ప్రయాణికులపై 10 రూపాయల అదనపు భారం పెడుతుండటంతో ప్రజలు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క NHAI టోల్ ఛార్జీలు పూర్తిగా తగ్గించిన క్రమంలో ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం పట్ల మాత్రం ప్రయాణికులు తీవ్రంగా అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పక్క ఆర్టీసీ ప్రయాణాన్ని పూర్తిగా ఉచితంగా మహిళలకు కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి పురుషుల విషయంలో పూర్తి ఉచితం కాకపోయినప్పటికీ ఉన్న బస్ ఛార్జీలపై టోల్ ప్లాజాల పేరుతో 10 రూపాయలు అదనంగా వసూలు చేయడానికి మాత్రం పరుషులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీ పెంచినటువంటి ఈ బస్ ఛార్జీలు కేవలం టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో మాత్రమే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామని చెప్తున్న క్రమంలో ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తున్న పరిస్థితి. దీనిపై ఆర్టీసీ యాజమాన్యం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, పెంచినటువంటి 10 రూపాయల ఛార్జీని ఇదే క్రమంగా కొనసాగిస్తారా లేకపోతే ఆ 10 రూపాయల ఛార్జీని తగ్గిస్తారని మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం చెప్పిన నేపథ్యంలో టికెట్లు తీసుకొని ప్రయాణిస్తున్నటువంటి పురుషులు ఎవరుతున్నారో వీరందరికీ కూడా టోల్ ప్లాజాల పేరు చెప్పి 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం మాత్రం సరైన విధానం కాదని కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఆయుర్వేద వైద్యానికి గొప్ప పేరుంది. మానవ జీవనశైలిలో ఆయుర్వేదం ఒక వరం లాంటిది. పలు రోగాలను నయం చేయడానికి ఆయుర్వేద వైద్యం ఎంతో సహాయపడుతోంది. ఆయుర్వేద చికిత్సతో పలు సేవలు అందిస్తోంది వరంగల్లోని హితాయ ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్ యాజమాన్యం. ఆసుపత్రిలో అందిస్తున్న సేవల మీద అక్కడ డాక్టర్స్తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వివిధ రకాల వ్యాధి సమస్యలతో బాధపడే వారి కోసం అండగా ఉన్నామంటూ, వారికి వ్యాధి సమస్యలను తీర్చేందుకు మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వ్యాధి సమస్యలను తీర్చే విధంగా ముందుకు సాగుతున్నారు. మాతో మాట్లాడేందుకు హితాయు ఆయుర్వేదిక్ సంబంధించిన ఫిజియోథెరపీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ జి సురేష్ కుమార్ గారు ఉన్నారు. అండ్ మనతో మాట్లాడుకుని చూద్దాం. చీఫ్ ఫిజియోథెరపిస్ట్గా మీరు థెరపిస్ట్గా ఉన్నారు. సార్, మీరు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు? వ్యాధిగ్రస్తులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మనకి వచ్చినప్పటికల్లా ఇప్పుడు మన హితాయు ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 18 సంవత్సరాలండి. కాబట్టి మన దగ్గరకు వచ్చేటంటే ఇక్కడ కేరళ థెరపిస్టులు ఉంటారు, అండ్ మేడం డాక్టర్ హరితాని MD ఆయుర్వేదిక్ మేడం ఉంటారు, అండ్ క్వాలిఫైడ్ పంచకర్మ థెరపిస్టులు ఉంటారు, అండ్ ఫిజియోథెరపిస్టులు ఉంటారు. మన దగ్గరికి మెయిన్ వచ్చేటప్పటికల్లా స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ, కీళ్ళవాతం కానీ, కీళ్ళ నొప్పులకు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి సర్జరీస్ లేకోకుండా మనకి 18 సంవత్సరాలుగా ఉమ్మడి తెలంగాణ మొత్తానికి, వరంగల్ మొత్తానికి మనం సర్వీసులు అందిస్తున్నామండి. ఇప్పుడు
సర్వీసులలో ప్రధానంగా ఏమేమి సమస్యలను మాకు మీరు ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలతో మీ వద్దకు వస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్నారు? మెయిన్గా ముఖ్యంగా వచ్చేప్పటికల్లా సర్వికల్ అంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ అండి. స్పైనల్ ప్రాబ్లం వచ్చేప్పటికల్లా మెడ భాగం ఉంటుంది, థొరాసిక్ అంటే మధ్య వెన్నుపాము ఉంటుంది, లంబార్ లంబార్ అంటే నడుము కింద భాగం అంటే మొత్తం వెన్నుపూసకు సంబంధించిన అన్ని ప్రాబ్లం. తెలుగులో మామూలుగా వాడుక భాషలో అంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు, సయాటికా అంటాం అన్నట్టు, డిస్క్ బల్జ్ అంటాం. అదేంటంటే నడుములో నరం ఒత్తిడి పడి నడుము నుంచి కాళ్ళ వరకు లాగుడు, తిమ్మిర్లెక్కుడు అలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. దానికి ఏంటంటే డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు లామినెక్టమీ అనేది సర్జరీ కంపల్సరీ అంటాం అన్నట్టు. అలానే వితౌట్ సర్జరీ మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్ అండ్ ఫిజియోథెరపీ అండ్ మాన్యువల్ మొబిలైజేషన్ ఇవన్నీ చేయటం వల్ల పేషెంట్కి వితౌట్ సర్జరీ, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఈ స్పైనల్ ప్రాబ్లం కోసం మొత్తం తెలంగాణ నుంచి ఎక్కువగా మొత్తం వస్తూనే ఉంటారండి. ఇది అన్ని ప్రాంతాల నుంచి, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ మా దగ్గరికి అన్ని రకాల. ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు వచ్చే సీజన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటి మీద మీకు కస్టమర్లకు కానీ జనాలకు కానీ ఏం చెప్పబోతున్నారు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చలి ఎక్కువ ఉంటుందండి, వర్షం ఎక్కువ ఉంటుంది. అండ్ దానికి మెయిన్ రీజన్ వచ్చేప్పటికల్లా ఏమిటి, సర్ది, దగ్గు, ఆస్తమా ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. వాటికి ఏంటంటే ఫస్ట్ మామూలుగా మాస్క్ యూజ్ చేయడం, కోవిడే కాదు, కోవిడ్ లేనప్పుడు కూడా మాస్క్ యూజ్ చేయడం చాలా మంచిది అని జనరల్గా చెప్పుకుంటూ. కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇమ్యూనిటీ మంచిగా, ఫ్రూట్స్ మంచిగా తినాలి, రెగ్యులర్గా అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇవన్నీ చేసుకుంటే ఈ హాస్పిటల్ దాకా వచ్చే ప్రాబ్లం ఉండవు. లేదు అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే మన అలోపతిక్ అంటే జనరల్ మెడిసిన్ వాడినా కూడా ఎక్కువ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదిక్ లాంటి బెస్ట్ రిజల్ట్ వస్తూ ఉంటాయండి. ఇంకా ఇదే హితాయి ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మరొక ప్రముఖ డాక్టర్ గారు మనతో ఉన్నారు, ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆయుర్వేదిక్ చికిత్స ఏ విధంగా అందిస్తారు, ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు వారి సేవలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నిస్తాం. మనతో మాట్లాడేందుకు డాక్టర్ హరిత గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తాం. మేడం నమస్తే అండి. ఎట్లా అంది ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు అంశాలు కొన్ని ఒకవైపు జనాలకు అందించాం. మీ దగ్గర నుంచి ఆయుర్వేదిక్, ముఖ్యంగా ఆయుర్వేద పరంగా ఎలాంటి సమస్యలు వారు వస్తారు, వారికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి సంబంధించి మోకాలు నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి కండిషన్స్కి అన్నిటికీ, స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ జరుగుతాయండి. పారాలసిస్కి వాటికి కూడా ప్రత్యేకంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కీళ్ళవాతంకి దానికి మందులతో పాటు ఎలాంటి స్టెరాయిడ్స్ అలాంటివి యూజ్ చేయకుండా ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్స్ చేస్తాము. పొడికిజీ అలాంటి పౌడర్స్తోని మసాజెస్ లాంటివి ఉంటాయి. వాటితో పాటు మందులు కూడా ఉంటాయి. రెండు వాడుకుంటే రిజల్ట్స్ ఇంకా తొందరగా వస్తాయి, ఎటువంటి డిఫార్మిటీస్ రాకుండా కూడా ఉంటాయి. మామూలుగా హెల్తీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఉంటుందండి. ఏదైనా ఎక్స్ట్రీమ్ డైట్స్ కానీ అలాంటివి కాకుండా ఏదైనా న్యాచురల్ పద్ధతుల్లో మనం బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకుంటూ, సరిపోయేంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మంచి లైఫ్ స్టైల్ అంటే మార్నింగ్ లేవడము, తొందరగా పడుకోవడం, ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ మూడు మాత్రం కాపాడతాయి: బ్యాలెన్స్ ఫుడ్, స్లీప్, సరిపోయేంత ఎక్సర్సైజ్ బాడీకి. థ్యాంక్ యూ మేడం. ఈ విధంగా చెప్తున్నారు డాక్టర్ హరిత గారు. అయితే ఈ విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం కాకుండా ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తున్నారో ఇక్కడ పేషెంట్స్ని మనం ఒక దైవంలా భావించేటువంటి, ఒక దేవాలయంలా భావించే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో నయం చేసి వారందరినీ సంతోషంగా ఇంటికి పంపడమే ధ్యేయంగా చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా 3 సంబంధించిన ముఖ్య అంశాలను కూడా ఫాలో అవుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి సూచనలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ హరిత గారు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. ఇవి ఈరోజు